బ్రేకింగ్ న్యూస్ అమెరికా న్యూయార్క్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకి ఇప్పటికే న్యూయార్క్లో 2 మరణించారు. ప్రస్తుతానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా కూడా జలమయమైపోయాయి. వరదల్లో కార్లు, బైకులు, ఇతరత్ర వాహనాలు మొత్తం కూడా తేలాడుతున్నాయి. వరదల్లో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. పలు చోట్ల చెట్లన్నీ కూడా నేలకూలాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వరదలతో 100 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అమెరికాలో 2 మరణించారు కూడా. 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి న్యూయార్క్ నగరం మొత్తం కూడా అతలాకుతలమైపోయింది. మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా అదంతా అమెరికాలో న్యూయార్క్ ప్రాంతానికి సంబంధించిన విజువల్స్. విజువల్స్ మీరు చూస్తున్నారు. రోడ్లపైన నిలిపినటువంటి వాహనాలు పూర్తిగా నీళ్ళలో మునిగిపోయాయి. పెద్ద ఎత్తున ఒక చెరువును తలపిస్తున్నాయి. ఇది అమెరికాలో న్యూయార్క్లోని కరెంట్ సిచ్యువేషన్. న్యూయార్క్ నగరం అంటేనే పెద్ద ఎత్తున ఎత్తైనటువంటి భవనాలు, కమర్షియల్ సముదాయాలు, ఐటీ ఆఫీసెస్, ఇతరత్ర సెలబ్రిటీలు లేకపోతే ఇతరత్ర సముదాయాలు, ద రిచెస్ట్ నగరంగా చెప్పేటువంటి నగరమే న్యూయార్క్. అక్కడ ఇటువంటి సిచ్యువేషన్ నెలకొంది. పెద్ద ఎత్తున రోడ్లపైకి భారీగా వరద నీరు చేరిపోయి రోడ్లన్నీ కూడా చెరువుల్లా తలపిస్తూ ఉన్నాయి. 2 మరణించారు ఇప్పటికే. ఒక బేస్మెంట్లోని, ఒక ఎత్తైనటువంటి భవనం బేస్మెంట్లోకి ఆ 2 మృతదేహాలు కొట్టుకొచ్చాయట. ఆ మృతదేహాలు భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడి నుంచి వచ్చా ఏంటనేది ఇంకా అధికారులు గుర్తుపట్టడం లేదు. ప్రస్తుతానికి ఆ 2 మృతదేహాలు కూడా ఆ ఎత్తైనటువంటి భవనం కింద బేస్మెంట్లోకి చొచ్చుకువచ్చాయి. ప్రస్తుతానికి 39 ఏళ్ల వయసున్నటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. ఆయన అన్కాన్షియస్గా పడి ఉన్నాడు. ఆ వర్షాల్లో ఫ్లడ్స్లో కంప్లీట్ అక్కడ కొట్టుకువచ్చాడు. దీన్ని FDNY స్కూబా టీమ్ ఇప్పుడు ఆ డెడ్ బాడీని, ఆ మరణించినటువంటి ఆ మృతదేహాన్ని రికవరీ చేశారు. దాన్ని హుటాహుట్న ఆసుపత్రి తరలించారు. ఇప్పటివరకు అయితే ఆ మృతదేహానికి సంబంధించి ఇంకా ఎవరు కూడా ఫిర్యాదు అందలేదు. మరొక వైపుగా 43 ఏళ్ల వ్యక్తి, 39 ఏళ్ల వ్యక్తి, ఇద్దరు కూడా ఈ ఘటనలో మరణించారు. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడ చనిపోయారు, ఎలా చనిపోయారో తెలియదు. కానీ ఆ మృతదేహాలు ఒక బిల్డింగ్ బేస్మెంట్లో కొట్టుకువచ్చాయట. సుమారుగా కొన్ని ప్రాంతాల్లో లగోడియా ఎయిర్పోర్ట్ దగ్గర సుమారుగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది లగోడియా ఎయిర్పోర్ట్ దగ్గర. ఇది గతంలో 1955లో కురిసిన వర్షాన్ని కూడా అది బీట్ చేసింది. అంటే 1955 గత హిస్టరీలో కూడా ఇదే మాదిరిగా ఇదే ప్రాంతాల్లో భారీ వర్షం కురిస్తే ఆ హిస్టరీని బ్రేక్ చేసింది. ఇప్పుడు మళ్ళీ 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంకా ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్స్ ఇప్పుడు జారీ చేశారు. పెద్ద ఎత్తున చాలా నగరంలోని పలు ఎత్తైనటువంటి భవనాల కిందకి భారీగా వరద నీరు చేరడంతో ఎవరు కూడా బయటకు రాలేకపోతున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడే నిలిచిపోవాల్సి వచ్చింది. ఇక తీరని అంతరాయం కలుగుతోంది. సుమారుగా 1000కి పైగా విమానాలని పూర్తిగా క్యాన్సిల్ చేసుకున్నారు. 1000 ఫ్లైట్స్ హ్యావ్ బీన్ క్యాన్సిల్ టిల్ నౌ. జాన్ ఫే కెంటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి, లగోడియా ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికక్కడ ఫ్లైట్లు నిలిచిపోయి ఉన్నాయి. మనం చూస్తున్న విజువల్స్లో ఇది న్యూయార్క్ నగరంలోని కమర్షియల్ ప్రాంతం. ఎక్కువగా బిజినెస్ ఏరియా ఇది. ఆ బిజినెస్ ఏరియాలో సిచ్యువేషన్ చూడండి. అక్కడికి చాలా వరకు ఆ యొక్క మృతదేహాన్ని తొలగిస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి కొట్టుకు వచ్చినటువంటి ఆ మృతదేహాలని ఎమర్జెన్సీ సిబ్బంది తొలగిస్తూ ఉన్నారు. 39 ఏళ్ల వ్యక్తి ఒకరు, 43 ఏళ్ల వ్యక్తి ఒకరు ఆ బేస్మెంట్లో కొట్టుకు వచ్చింది ఆ మృతదేహం. ఆ బేస్మెంట్ దగ్గర ఉన్నటువంటి ఆ మృతదేహాన్ని అక్కడికి వచ్చినటువంటి సిబ్బంది తొలగిస్తూ ఉన్నారు. FDNY సిబ్బంది దాన్ని తొలగిస్తూ ఉన్నారు. ఇది సిచ్యువేషన్ న్యూయార్క్లో ప్రస్తుతానికి. ఎక్కడికక్కడ భారీ వర్షాల నేపథ్యంలో నీరు నిలిచిపోయి ఉన్నాయి. కనీసం బయటికి కదలేని పరిస్థితి. సబ్వేలన్నీ కూడా నీళ్లతో నిలిచిపోయి ఉన్నాయి. అక్కడ మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. కార్లన్నీ కూడా పడవల్లో మారిపోయి అది నీళ్లపైన తేలాడుతూ ఉంది. ఇదొకటే కాదు, చాలా ఏరియాస్లో కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొంది. గతంలో కూడా ఇదే మాదిరిగా భారీ వర్షపాతం నమోదైంది. ఇప్పుడు రీసెంట్గా పసిఫిక్ నార్త్ వెస్ట్, నార్త్ కెరోలినా అండ్ కెనడియన్ బార్డర్ ఈ ప్రాంతాల్లో హెవీ రెయిన్ఫాల్ని ఎక్స్పీరియన్స్ చేశారు అక్కడ ప్రాంత ప్రజలు. సుమారుగా 5 to 10 ఇంచెస్, అంటే ఇక్కడ మనం జనరల్గా సెంటీమీటర్లో చూస్తూ ఉంటాం వర్షపాతాన్ని, అక్కడ ఇంచెస్లో చెప్తూ ఉన్నారు. 5 to 10 ఇంచెస్ అంటే ఆల్మోస్ట్ 30 to 40 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్గా ఒక్లహోమా, సెంట్రల్ టెక్సాస్, లోవర్ మిసిసిపి వ్యాలీ ఇవన్నీ కూడా సుమారుగా 30 సెంటీమీటర్ల వర్షపాతాన్ని ఎక్స్పీరియన్స్ చేశాయి. కెరోలినా, నార్త్ జార్జియా, అలబామా, ఫ్లోరిడా పెనిన్సులా ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా సుమారుగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నార్త్ ఈస్టర్న్ పార్ట్ అండ్ సౌత్ వెస్ట్ పార్ట్ మొత్తం కూడా ఇప్పుడు ఈ వర్షాలకి పెద్ద ఎత్తున అతలాకుతలమైంది. న్యూయార్క్ సిటీ మొత్తం కూడా ఇప్పుడు వర్షపు నీటిలో పూర్తిగా తడిసి ముద్దైందని చెప్పాలి.
సో అక్కడ వాటర్ని తొలగించేటువంటి ప్రక్రియ కూడా చేపడుతున్నారు. సో ఇంకా ఈ వర్షాలు 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎక్కడ చూసినా చెరువులను తలపిస్తూ ఉన్నాయి. అమెరికా నగరం మొత్తం కూడా, అమెరికాలో న్యూయార్క్ నగరం మొత్తం కూడా ప్రస్తుతానికి ఈ భారీ వర్షాలతో అతలాకుతలమైపోయింది. I'm so sorry. This is the whole thing. రైట్, ఈ వర్షాలతో 30-40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఏ స్థాయిలో అక్కడ వర్షం కురుస్తుందో అర్థం చేసుకోండి. 100 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లిందట ఇప్పుడు ఈ వరదలతో. కార్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి, కార్లన్నీ పడవల్లా మారిపోయాయి, పలు కార్లన్నీ కొట్టుకుపోయాయి, ఏకంగా మృతదేహాలే కొట్టుకు వస్తున్నాయంటే రోడ్లపైకి అర్థం చేసుకోండి. కనీసం కిందికి అడుగు పెట్టలేని పరిస్థితి. హైలీ కమర్షియలైజ్డ్ ఏరియా ఇది, బిజినెస్ క్లాస్ ఏరియా. అటువంటి ప్రాంతంలో న్యూయార్క్ నగరం అంటేనే మీరు చాలా సినిమాలు చూస్తుంటారు. న్యూయార్క్ నగరం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుందనేది. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం, ఆ కంప్లీట్ సిటీ వాతావరణం మొత్తం కూడా చెరువులను తలపిస్తోంది. ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్లో రోడ్లపైకి ఎంతటి స్థాయిలో భారీగా వరద నీరు చేరుతుందో అర్థం చేసుకోండి. ఎయిర్పోర్ట్స్లో ఇదే వరద నీరు కొనసాగుతోంది, రోడ్స్ పైన ఇదే వరద నీరు ఉంది. పెద్ద పెద్ద రిచెస్ట్ అపార్ట్మెంట్స్ కింద బేస్మెంట్లు మొత్తం కూడా నీటితో నిండిపోయాయి. సో ఎటు చూసినా కూడా చెరువులు లాంటి ప్రాంతాలే కనబడుతున్నాయి. కనుచూపు మేర మొత్తం కూడా నీళ్ళే కనిపిస్తూ ఉన్నాయి. సో అదంతా కూడా కంప్లీట్గా ఇప్పుడు న్యూయార్క్ నగరం వాష్ అవుట్ అయిపోయిందని చెప్పాలి. ఈ సిచ్యువేషన్ ఇంకా కొనసాగుతుంది. సుమారు 2-3 రోజుల పాటుగా ఇంకా ఈ వర్షాలు కొనసాగే అవకాశం కనబడుతోంది. సో ఇప్పటికే నగరం మొత్తం మీద భారీ వర్షాల నేపథ్యంలో 100 కోట్ల రూపాయల నష్టం వాటియడం కాకుండా పెద్ద ఎత్తున అటు పబ్లిక్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వాటర్ని ఇప్పుడు తొలగించే ప్రక్రియ అక్కడ న్యూయార్క్ నగరంలో FDNY అధికారులు చేపడుతున్నారు. మరి ఎంత మేర ఇది సక్సెస్ అవుతుంది, ఇంకా రానున్నటువంటి వాతావరణ విపత్తుని అక్కడి ప్రజలు అండ్ అధికారులు ఏ రకంగా ఎదుర్కొంటారో చూడాలి.